శ్రీ భూవి ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్ వారి 7 హిల్స్ ఫ్యూచర్ సిటీ ఇప్పుడు మన సాగర్ హైవేలో నమ్మకానికి అమ్మలాంటిది మన భూవి ప్రాపర్టీస్. నమస్తే. 4 రోజుల క్రితం హోంశాఖ సెంట్రల్ హోంశాఖ సహాయక మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ ఒక ఫోక్సో కేసులో ఇరుక్కోవడం జరిగింది. దానికి సంబంధించి కూడా బాధితురాలు కుటుంబ సభ్యులు కూడా పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశారు. 4 రోజులు గడుస్తున్నప్పటికీ ఇప్పటికి కూడా వాళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం, బండి భగీరథ్ని అరెస్ట్ చేయకపోవడం, అలాగే 4 రోజుల తర్వాత వచ్చి కూడా పారిపోయాడు, పరారులో ఉండు, ఎంక్వైరీ చేస్తున్నాను కూడా డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్తున్నాడు. చూద్దాం ఒకసారి దీనికి సంబంధించి కూడా మనతో పాటు ఓయూ స్టూడెంట్ లీడర్ శ్రీకాంత్ మనతో పాటు ఉన్నాడు. అన్నని అడిగి తెలుసుకుందాం అసలు ఈ విషయం గురించి. అన్నీ ఏం చెప్తాడో మాట్లాడదాం. అన్న, ఇప్పుడు 4 రోజులు అవుతుంది కేసు అనేది నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నాను అనుకోవచ్చా? దీన్ని ఎట్లా చూడొచ్చు అన్న? బండి భగీరథ గురించి మాట్లాడితే పరారిలో ఉన్నాడు అని చెప్పేసి డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్తున్నారు. ఎట్లా చూడొచ్చు అన్న ఇది? ఈనాటి కేంద్ర సహాయ శాఖ మంత్రి అయినటువంటి కేంద్ర హోంసహాయ శాఖ మంత్రి వర్యులైనటువంటి బండి సంజయ్ గారి కుమారుడి కేసులో కానీ, బండి సంజయ్ గారు కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు ఎన్నికైనటువంటి నుండి నేటి వరకు కూడా వారి వ్యవహారం ఏ విధంగా ఉందంటే, నేటి కేసు విషయాన్ని పూర్తిగా కలుపుకొని మాట్లాడితే తండ్రి తంబాకు, కొడుకు కొకైన్లా వ్యవహరిస్తూ తండ్రి సంజయ్ ఏమో ప్రతిపక్ష పార్టీ నాయకుల యొక్క అస్తిత్వాన్ని, వారి యొక్క పుట్టుకను కించపరిచే విధంగా మాట్లాడుతూ చిల్లర మల్లర వ్యాఖ్యలు చేస్తూ ఉంటాడు తండ్రి ఏమో. ఇక కొడుకు విషయానికి వస్తే అమాయకమైనటువంటి మైనర్ బాలికలను మాదక ద్రవ్యాల మత్తులో, మద్యం మత్తులో లోబర్చుకొని మైనర్ బాలికలపై అఘాయిత్యాలకు పాల్పడతా ఉన్నటువంటి సందర్భం కూడా ఈరోజు రాష్ట్రంలో కనిపిస్తూ ఉన్నది. అఘాయిత్యం జరిగి వారి కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినప్పటికీ కూడా పోలీసులు నిన్నటి వరకు కూడా స్పందించకుండా ఆ యొక్క విషయంలో ఏమాత్రం కూడా బాలిక పట్ల దయాదాక్షిణ్యాలు చూపించకుండా నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తూ కేంద్ర హోంసహాయ శాఖ మంత్రి వర్యులైనటువంటి బండి సంజయ్ గారికి రాష్ట్ర ప్రభుత్వము అలాగే రాష్ట్ర పోలీస్ శాఖ కొమ్ముగాస్తూ వారి కొడుకు బండి భగీరథ్ తప్పించేటట్టు ప్రయత్నం చేసింది ఈరోజు రాష్ట్ర పోలీస్ శాఖ. ముఖ్యంగా నిన్న పోలీస్ శాఖ వారు ముఖ్యమంత్రి వివరణ కోరితే మేము ప్రధానమంత్రి సెక్యూరిటీలో భాగంగా ఉండి ఆ యొక్క కేసుని కొంత పట్టించుకోవడంలో కొంచెం విఫలమైనమని పోలీస్ శాఖ సిగ్గు లేకుండా చెప్తా ఉన్నది. ఈ రాష్ట్రంలో ఉమెన్ డీజీ ఏం చేస్తూ ఉన్నారు, ఉమెన్ సేఫ్టీకి సంబంధించిన డీజీ విభాగం ఏం చేస్తూ ఉన్నది, షీ టీమ్స్ ఏం చేస్తూ ఉన్నారు, షీ టీమ్స్ కూడా మొన్న ప్రధాని సభకి వెళ్ళిరని మేము అడుగుతా ఉన్నాం. 4 రోజుల పాటు కావాలనే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ బీజేపీ కుమ్మక్కై ఈ యొక్క పోలీస్ శాఖను ఊకుంచి 4 రోజుల పాటు ఈ యొక్క కేసుని ఎక్కడా కూడా ప్రజల్లోకి వెళ్లకుండా, ఆ యొక్క కేసులో పురోగతి సాధించకుండా వారి కొడుకును రాష్ట్రం దాటించేట ప్రయత్నం చేసి దేశం దాటించే పరిస్థితి కూడా ఈరోజు కనిపిస్తూ ఉన్నది. వారి కొడుకును పట్టుకోవడంలో, బండి సంజయ్ కుమార్ని కొడుకును పట్టుకోవడంలో ఈరోజు రాష్ట్ర పోలీస్ శాఖ వ్యవహరిస్తూ ఉన్నట్టు తీరు చూస్తూ ఉంటే తెలంగాణ ప్రజలు ముక్కున వేలేసుకునేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. రేవంత్ రెడ్డి గారు, మీరు గుర్తుపెట్టుకోండి, మీకు ప్రేమ ఉంటే, బీజేపీ నాయకులపై ప్రేమ ఉండుంటే, మీకు వారికి చిరకాల స్నేహం ఉండి ఉంటే ఈరోజు పేద ప్రజలను, మైనర్ బాలికలపై అత్యాచారాలు జరిగితే కూడా స్పందించకుండా మీ యొక్క స్నేహాన్ని కాపాడుకోవడం కోసం మీరు చేస్తా ఉన్నటువంటి ప్రయత్నం ఏదో ఉన్నదో దాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలి. ఆ యొక్క కేంద్ర హోంసహాయ శాఖ మంత్రి అయినటువంటి బండి సంజయ్ కుమారుడు భగీరథ్ని వెంటనే అరెస్ట్ చేయాలి. తెలంగాణ సమాజానికి కూడా ఆ యొక్క కేసు పూర్వపరాలు తెలిసే విధంగా తెలియజేయాలని మేము అడుగుతా ఉన్నాం. అలాగే బండి సంజయ్ కుమారుడి కేసు విషయంలో సిట్ ఏర్పాటు చేయడం చూస్తూ ఉంటే ఆ యొక్క కేసును నీరుగార్చేటట్టు కుట్ర జరుగుతూ ఉన్నదని స్పష్టమవుతా ఉన్నది. అదే సామాన్య వర్గాలకు సంబంధించినటువంటి వ్యక్తి పోక్సో కేసులో ఇరికితే సిట్ వేసేవాళ్ళ అని మేము అడుగుతా ఉన్నాం. ఈ యొక్క సిట్ విచారణ పేరిట బండి సంజయ్ కుమార్ను తప్పించేటట్టు ప్రయత్నం చేస్తూ ఉన్నది రేవంత్ రెడ్డి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం అనే విషయాన్ని కూడా యావత్తు తెలంగాణ సమాజానికి అర్థమైనది. బిడ్డ గుర్తుపెట్టుకో, రేవంత్ రెడ్డి నీ యొక్క స్నేహం కోసం బండి సంజయ్ కొడుకును తప్పించే ప్రయత్నం చేస్తే బీఆర్ఎస్ పార్టీ ఊరుకోదనే విషయాన్ని కూడా మేము స్పష్టం చేస్తా ఉన్నాం. మైనర్ బాలికకు న్యాయం జరిగేంత వరకు ఆ అమ్మాయి పక్షాన, ఆ బాధిత కుటుంబం పక్షాన బీఆర్ఎస్ పార్టీ అలాగే బీఆర్ఎస్ పార్టీ అనుబంధ విద్యార్థి విభాగం పెద్ద ఎత్తున పోరాటం కొనసాగిస్తూనే ఉంటుంది. బండి భగీరథ్కి చట్టపరంగా జరగాల్సినటువంటి శిక్ష జరిగేంత వరకు కూడా మేము పోరాటం చేస్తూనే ఉంటామని స్పష్టం చేస్తా ఉన్నా. దీనికి సంబంధించి కూడా కొంతమంది మహిళా నాయకురాలు బీజేపీలో ఉన్నటువంటి మౌనిక సుంకర కావచ్చు, మాధవిలత కావచ్చు, కరాటే కళ్యాణి కావచ్చు, భవానీ గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా లవ్ జిహాద్ పేరుతో ఒక 1 month బ్యాక్ వచ్చిన నటాషా నవాజ్ కేసు విషయంలో కూడా లవ్ జిహాద్ జరిగింది, మా హిందూ అమ్మాయిలను ట్రాప్ చేస్తున్నారు, మోసం చేస్తున్నారు, ఇవి జరగకుండా మేము ముందుంటాం, పోరాడతామని అనేక సందర్భాలు చెప్తున్నారు. సరే, అంటే ఒక ముస్లిం అబ్బాయి హిందూ అమ్మాయి మోసపోతేనే ముందుకు వస్తారా? ఒక మైనర్ బాలికకు అన్యాయం జరిగితే వీళ్ళు ముందుకు రారా?
వాళ్ళంతా బీజేపీకి సంబంధించిన నాయకురాలే. అంటే వాళ్ళకి ఏం చెప్పదలుచుకుంటున్నా ఈ విషయం గురించి? ఈ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి మేధావులు, అలాగే ఎక్కడైనా అన్యాయం జరిగిందని రోడ్డెక్కి జబ్బలు తెచ్చుకునేటువంటి కుహన మేధావులను మేము సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం. రాష్ట్రంలో ఒక మైనర్ బాలికకు అన్యాయం జరిగిందని గత వారం రోజులుగా రాష్ట్రంలో ఆ యొక్క పేద బాలిక తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి గగ్గోలు పెడతా ఉన్నా పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి అధికారులు కానీ ప్రభుత్వం కానీ స్పందించకుండా, అలాగే మేధావి వర్గంలో ముసుగులో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు కూడా బాలిక పక్షాన నిలబడకుండా ఊరుగాలినాక ఊరి మీద ఉన్నటువంటి కుక్కలకు వివరించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు మీరు గుర్తుపెట్టుకోండి, రాష్ట్రంలో మేధావులను మేనేజ్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు, పోలీసులను మేనేజ్ చేస్తూ ఉన్నారు. అలాగే కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ను తప్పించడానికి మీరు ఆడుతున్నటువంటి కపట నాటకాలన్నీ కూడా యావత్తు తెలంగాణ సమాజానికి స్పష్టమవుతా ఉన్నాయి. బండి భగీరథ్కి శిక్ష పడేంత వరకు కూడా మేము పెద్ద ఎత్తున పోరాటం చేస్తూనే ఉంటాం. బండి భగీరథ్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ ఉన్నటువంటి తీరు వెంటనే వెనక్కి తీసుకోవాలి. ఆ యొక్క కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ని తక్షణమే అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టాల్సిందిగా మేము బీఆర్ఎస్ విద్యార్థి విభాగం పక్షాన ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. బీజేపీ అనేది ఎప్పటి నుంచో కూడా మోడీ హయాంలో ఒక నినాదాన్ని ముందు తీసుకొస్తుంది, బేటీ పడావో బేటీ బచావో అని. అంటే ఇప్పుడు బేటీ పడావో వరకు బాగుంటుంది, కానీ బేటీ బచావో అంటే ఇప్పుడు ఇక్కడ హోంశాఖ సహాయ మంత్రి కొడుకుని బచాయించే ప్రయత్నం చేస్తుంది అనుకోవచ్చా? బీజేపీ ప్రభుత్వం ఎట్లా చూడొచ్చు అన్న? బీజేపీ ప్రభుత్వము అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా తోడు దొంగల వల్లే ఒక పేద మైనర్ బాలిక కూడా అన్యాయం జరిగితే ఈ రోజు వరకు కూడా బీజేపీలో ఉన్నటువంటి ఒక్క నాయకుడు స్పందించకపోవడం చూస్తూ ఉంటే వారికి సభ్య సమాజంలో ఉన్నటువంటి మైనర్స్ బాలికల సమాజం పట్ల, మహిళల పట్ల వారికి ఉన్నటువంటి చిత్తశుద్ధి ఏందో స్పష్టం చేస్తా ఉన్నది. కేంద్ర హోంశాఖ శాఖ మంత్రి బండి సంజయ్ కుమార్ తప్పించడానికి కాంగ్రెస్ ప్రభుత్వం పడతా ఉన్నటువంటి పార్టీలు కానీ వారికి అండగా నిలబడతా ఉన్నటువంటి బీజేపీ పార్టీ తీరు చూస్తా ఉంటే ఈ రోజు రాష్ట్రంలో ప్రజలు ముక్కున వేలేసుకునే పరిస్థితి కనిపిస్తా ఉన్నది. కేంద్ర ప్రభుత్వానికి కానీ అలాగే భారత రాష్ట్ర ప్రధానమంత్రి మోదీ కానీ మేము తెలంగాణ సమాజం పక్షాన ఒక్కటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. తక్షణమే భారత ప్రభుత్వం నుంచి సహాయ శాఖ మంత్రిగా ఉన్నటువంటి సంజయ్ని వెంటనే తప్పించాలి. అవసరమైతే రాష్ట్ర ప్రజలకు, దేశ ప్రజలకు బీజేపీ ఒక సందేశం ఇవ్వాలనుకుంటే తక్షణమే బండి సంజయ్ యొక్క పార్లమెంట్ సభ్యత్వాన్ని కూడా రద్దు చేయాల్సిందిగా మేము ప్రభుత్వాన్ని హెచ్చరిస్తాం.